ఇంకో బీరు దాగి ఉండాల్సింది. ఏరా కళ్యాణి వస్తుందంట, ఏం చేయాలి? ఇదిగో నాకొద్దు, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అమ్మా నాన్న ముహూర్తాలు చూస్తున్నారు. నీకేమైనా పిచ్చి పట్టిందంటరా ప్రకాష్? ఏరా, పోయినసారి పెళ్లికి ఒక రోజు ముందు ఊరు జనాల ముందు మీరిద్దరూ దొరికిపోయారు కదా. ఏదేమైనా ఆయన మీ మామరా? మామంట. అది జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అవుతోంది. అప్పుడు జరిగిన గొడవకి ఇంకా ఈగోతోనే తిరుగుతున్నావా? నీకేంటి, నువ్వు అంటున్నావు, నేను కదా అనుభవించింది. అందరి ముందు నా పరువు గంగపాలు చేశారు. ఆ నొప్పి నాకే కదా తెలిసేది. ఊరికే నోటుకొచ్చినట్టు వాక్కో. కావాలంటే పెళ్లి చేసుకో. ఊర్లో కుర్రాలకి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరక్కపోతుంటే నువ్వేమో పాత కథలు చెప్పుకుంటూ తిరుగుతున్నావు. రేయ్, అలాంటి ఫిగర్ నువ్వు ఎక్కడ వెతికినా నీకు దొరకదురా. నీ దగ్గర డబ్బు ఉంది కదా, అది మాట్లాడే. కాసేపు నోరు మూసుకొని ఉంటావా? అయితే నీకు ఇష్టమే కదా? ఇష్టం ఏమీ లేదు, మామ కూతురు కదా. దయచేసి ఇష్టమని ఒప్పుకో, లేదంటే నీకు పిల్లే దొరకదు. చెప్పవే. ఎక్కడున్నారు? వస్తారా? భోజనంలో నీళ్లు పోసేమంటారా? ఇదిగో నేను బయలుదేరి వస్తున్నాను, ఓ 5 నిమిషాలే. బావా, నేను బయలుదేరుతున్నాను రా. చేపల కూర అదిరిపోతోంది. నీళ్ళల్లో వేసిన అన్నంతో తింటే ఏమీ బాగుండదు. అందుకని నేను బయలుదేరుతున్నాను బావా. ఇకపోతే తను చాలా మంచి అమ్మాయి, వదులుకోకు. పెళ్లి చేసుకో. మీ మామ సంగతి తర్వాత చూసుకోవచ్చులే. అర్థమైందా? చూద్దాం. ఇక్కడే తిరుగుతూ ఉండకు, తొందరగా ఇంటికి బయలుదేరు. ఏంటో చెప్పు. ఏంటి కొత్త పెళ్లి కొడుకు హ్యాపీగా ఏ ఉన్నట్టున్నా? తొక్క లేదు, ముందు ఫోన్ పెట్టే. ఏమైంది? మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా ఏంటి? దయచేసి ఫోన్ పెట్టే. పెళ్ళిలే తర్వాత చెప్తాను. అమ్మా, అమ్మా, అమ్మ పడుకున్నారు, నేనే చెప్పాను. ఆరోగ్యం బాగుండాలి కదా. ప్రాణాలు తీయడానికి. మీరెప్పుడు ఇంటికి లేట్గానే వస్తారా? పెళ్లి తర్వాత నేను ఒప్పుకోను. పెళ్లి జరిగితేనే కదా. పర్వాలేదు, నేనే వడ్డించుకుంటాను. నేను లేటుగా వచ్చి తినడం ఇదేమీ మొదటిసారి కాదు. ఏమండి, గుడ్డు పులుసు ఎలా ఉంది? టేస్ట్గా ఉందా? పులుసు నేను పెట్టాను, చపాతీ అమ్మ చేశారు. కాసేపు నోరు మూసుకుంటావా? మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియాలి. నాకిష్టం లేదు. మెల్లగా అమ్మకి తెలుస్తుంది. నా తలరాత ఎందుకు ఇక్కడికి వచ్చానో. ఎందుకు లేచిపోయారు? నా వల్లేనా? తనతోటి
ఎన్ని కష్టాలు పడాలో ఏంటో. హ్మ్. ఛ, అసలు తన్నేం చేయాలో అర్థం కావడం లేదే. హా? తలుపులు తెరిచే ఉన్నాయి. కొంపదీసి లోపలికి వస్తుందేమో. హా. నా పరువు తీసింది చాలక నాతో పెళ్లి కావాలంట. ఆ? ఉలుకు పలుకు లేదేంటి? హ, ఏదో చేసుకొని. ప్రకాష్ బావా, ఛ, ప్రకాష్ బావా, ఆ, ఆ, ప్రకాష్ బావా, తలుపు తెరవండి. బావా, హ, నా మూడు పాడు చేయడానికే వచ్చింది. ప్రకాష్ బావా, తలుపు తెరమని చెప్పాను. ఆ, ఛ, నస. ప్రకాష్, ఒరే ప్రకాష్, అమ్మా, అక్కడ ఏంట్రా సమస్య? ఏం లేదులే. ఏం లేదని ఇద్దరు ఎందుకు అడుచుకుంటున్నారు? ఆ? నన్ను చావు కొట్టడానికే తానే. సరే సరే, ఇద్దరు వెళ్ళి పడుకోండి. ఛ, నా వెనకాలే వస్తుంది. ఏమైందండి మీకు? నేను మీతో మాట్లాడాలి. నాకు మాట్లాడడం ఇష్టం లేదని చెప్పానుగా. ప్రకాష్ బావా, ఆటలాడద్దు. నేను సీరియస్గా చెప్తున్నాను. ఈ రోజు మీతో మాట్లాడాలి. మీ అమ్మా నాన్నకి ఎలాంటి సమస్య లేదు. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ప్రియక్కకి ఇప్పుడే నేను ఫోన్ చేసి మాట్లాడాను. మరి మీకేంటి అంత పెద్ద సమస్య? నా సమస్య ఏంటో నీకు తెలీదా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా? అది జరిగి 2 సంవత్సరాలు అయింది బావా. అందుకనే కదా నాతో ఇన్ని రోజులు మాట్లాడకుండా ఇంత కష్టపెట్టారు. అది లేదే, సరిపోలేదా? అది నాకు సరిపోదు. అయిపోయింది. అది వదిలేయచ్చు కదా. ఇలా చూడు, అక్కడ అందరి ముందు అవమాన పాలైంది నేను, కాబట్టి ఇది సరిపోదు. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు బుజ్జగిస్తోంది. దీనికి మించి నేను ఇంకేం చేయాలి బావా? హలో, హలో, చెప్పమ్మా. ఏంటి బేబీ, మీ బావ ఏం చెప్తున్నారు? పడుకున్నారే. ఏ, మీ బావ ప్రేమ ఖాళీ అయిపోయిందా? ఖాళీ అయిపోయిందనుకుంటా. అది సరే కాని మీ బావకి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడి చూస్తాను. వద్దే, ఆయన కోపంగా ఉన్నారు. నేను తర్వాత మాట్లాడతాను. ఓకేమా, చూసుకో. నీకులాంటి ఫిగర్ వదిలేస్తే వేరే అమ్మాయి దొరకదని చెప్పు బావకి, ఓకేనా? సరేనే, ఓకే, గుడ్ నైట్. ఓకే సరేనే, గుడ్ నైట్. ఇప్పుడు మీరే చెప్పండి, నేనేం చేయాలో. ఏమీ చేయొద్దు. కాస్త ఇక్కడి నుంచి వెళ్తావా? ప్రకాష్ హే, బావా, ఒక్కసారి చెప్తే అర్థం కదా? చంపడానికే వచ్చినట్టుంది. నన్ను మధ్యదారిలో వదిలేయడానికేనా 12 సంవత్సరాల నుంచి నా చేతులు పట్టుకుని తిరిగారు? చెప్పండి. నాకు లెటర్లు రాయడం, నన్ను చూడ్డానికి బెంగళూరు రావడం, చెప్పండి బావా. ఏ మౌనంగా ఉన్నారు? నాకు చిరాకు పుట్టించుకో. చెప్పండి. నేనిప్పుడు లావుగా ఉండడం మీకు సమస్య?
ఇలా చూడండి, నాకు 28 సంవత్సరాలయింది. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు? నువ్వు ఊరికే నటించుకో. నువ్వు ఈ రోజు చూపించే ప్రేమ ఆ రోజు సగం చూపించుంటే నేనందరి ముందు అవమాన పాలయ్యేవాడిని కాదు. అడ్డగడిదా ఆ రోజు నువ్వు చెప్పినందువలే కదా నేను నీ రూంలోకి వచ్చింది. ఆ టైంలో నాన్న వస్తారని నాకెలా తెలుస్తుంది? ఏంటి? ఆ టైంలో నాన్న వస్తారని నాకెలా తెలుస్తుంది? సరే, ఆ విషయం నీకు తెలీదు. ఆ సమయంలో నన్ను కొట్టేటప్పుడు నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? అప్పుడు నేనేం చెయ్యాలి? నాకే ఏం చెయ్యాలో తెలియలేదు. మనం ఏం చేసామో నీకు తెలుసు కదా. నాకు తెలిసి ఏం ప్రయోజనం? ఆ వనజ అక్క అక్కడ నిలబడి నవ్వుతూ ఉంది. 2 వారాల క్రితం కూడా నన్ను చూసి నవ్వుతోంది, అది కూడా ఎగతాళిగా. తనే కాదు, భాస్కర్ మామ కుటుంబం మొత్తం కూడా ఎగతాళిగా నవ్వుతోంది. అది నేను ఈ జన్మలో మర్చిపోలేను. నీ పాటికి నువ్వు ఎస్కేప్ అయిపోయావు, నేనే ఇరుక్కుపోయాను. నేనప్పుడు ఏదైనా చెప్పానా? నువ్వేం చెప్పలేదు, కానీ చెప్పాల్సింది చెప్పావా? అక్కడ మీ నాన్న చెప్పారుగా. ఇప్పటికీ ఆయన నా మీద కోపంగా ఉన్నారు. అదంతా ఆయన ఊహించుకున్నారు. ఇప్పుడే నాన్న మీ దగ్గర క్షమాపణ అడిగి రమ్మని చెప్పారు. ఆయన నేను అసలు నమ్మను. మీరెవరిని నమ్మరు కదా, అందుకనే. నీకు ప్రకాష్ బాబు అంటే ఇష్టం కదా, ఇంకా అతన్ని లవ్ చేస్తే అతన్నే పెళ్లి చేసుకొని నాన్న చెప్పారు. నేనిప్పుడు వినే మూడ్లో లేను, నువ్వు బయలుదేరు. ఊరికే కట్టు కదలలుతోంది. ఎవరూ తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కుదరదు. మన ఇద్దరం ఒకరికొకరు తెలుసు కదా. ప్రకాష్ బాబా ప్లీజ్, ఇక మీద తప్పు చేయను. గాడ్ ప్రామిస్. మొహం పగలు కొడతాను. మర్యాదగా లోపలికి వెళ్ళి పడుకో, లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇందాకటి నుంచి గోగి నస పెడుతోంది. సారీ అండి, ఐఎమ్ రియలీ సారీ. ఈ 2 సంవత్సరాల నుంచి నేను ఎన్నిసార్లు కాల్ చేశాను, సారీ మెసేజ్లు ఎన్ని పంపించాను, ఒకదానికి కూడా మీరు రిప్లై చేయలేదు. మీ కోపం తగ్గుతుందని నేను చూశాను. మధ్యలో మావయ్యకి ఒంట్లో బాగాలేనప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ టెన్షన్లో ఉంటారని నేను అనుకున్నాను. కానీ మీరు ఇంత కోపంగా ఉంటారని నిజంగా నేను అనుకోలేదు. బెంగళూరు నుంచి నేను వస్తున్నప్పుడు మీ కోపం తగ్గుతుందని కాన్ఫిడెంట్గా అనుకున్నాను. రేపు నాకు రైల్వే స్టేషన్ వరకు తీసుకువెళ్తారా? టికెట్ ఇంకా బుక్ చేయలేదు. 2-3 రోజుల తర్వాత వెళ్దాం అనుకున్నాను. సరే, నేను వస్తాను. ఒక్కసారి ఆగు. ఆగు, ఆగమంటుంటే. నన్ను చూడు, నన్ను చూడమంటుంటే. ఇప్పటిదాకా నేను కోపంగానే ఉన్నాను.
చాలా విపరీతమైన కోపంలో ఉన్నాను. కానీ ఇప్పుడు కోపం మొత్తం పోయింది. ఇలా చూడు నన్ను. ఇప్పటిదాకా అనవసరంగా నేనే నీతో గొడవ పడుతున్నాను. నిజంగానే ఇప్పుడు నా కోపం మొత్తం పోయింది. ఒట్టు, నన్ను నమ్ము.